డీజేల మోతతో దద్దరిల్లిపోతుంది. ఖమ్మం నగరం మొత్తం కూడా యూత్ అంతా ఫుల్ జోష్లో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు రాత్రి 31st నైట్ అందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మనం చూడొచ్చు ఖమ్మం నగరంలో ఉన్న సీక్వెల్ రిసార్ట్. ఈ రిసార్ట్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా అదే విధంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున యువత దగ్గర నుంచి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చారు. ఒకవైపు గేమ్స్ జరుగుతున్నాయి, మరోవైపు డిన్నర్ సెక్షన్ జరుగుతుంది. ఇష్టమైన ఆహార పదార్థాలను ఇక్కడ వడ్డిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు చిన్నారులకు టాటోలు, మరోవైపు ఫోటోషూట్లు, ఇలా రకరకాలుగా కూడా ఖమ్మం నగరం మొత్తం దద్దరిల్లిపోతుంది. డీజే సౌండ్లతో హోరెత్తిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరానికి సంబంధించిన సంబరాల్లో పాల్గొంటున్నారు. మనతో సీక్వెల్ రిసార్ట్లో ఉన్న నిర్వాహకులు మనతో ఉన్నారు. తర్వాత ఈ సంబరాలకు వచ్చిన మనతో పెద్దలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. రవి గారు, ప్రతి ఏడాది కూడా ఈ సీక్వెల్ రిసార్ట్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది విధంగా జరుగుతుంది. ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటి? లాస్ట్ 7 years నుంచి మన ఖమ్మంలో EQ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మనం ఒక లిమిటెడ్ క్రౌడ్తోనే చేస్తాను. హైదరాబాద్ ధీటుగా ఖమ్మంలో చేయాలని చెప్పానని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఈ ఈవెంట్లో ఉన్న స్పెషల్ ఏంటి? ఈ సంవత్సరం తంబోలా పెట్టాము. హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఫిల్నార్ క్లబ్, జూబ్లీహిల్స్ క్లబ్లో తంబోలా వేడుకలు నడుస్తుంటాయి. అది కూడా ఖమ్మంకి ఈ సంవత్సరంతో ఎంటర్ చేస్తాం. డాక్టర్, పిల్లలతో వచ్చారు ఈవెంట్కి, ఎట్లా ఉంది ఈ సంవత్సరం? ఈ ఏడాది కొత్త సంవత్సరం సంబరాలు ఏ విధంగా జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అందుకే ప్రతి సంవత్సరం ఖమ్మంలో KLC క్లబ్లో జరిగే ఈవెంట్ ఎక్కడ కూడా జరగదు అంత గ్రాండ్గా. ఒక ప్రైమ్ క్రౌడ్ తోటి ఇంత హ్యాపీగా ఫ్యామిలీతో అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి వైబ్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మొత్తం అందరూ చిన్నారి నుంచి పెద్దల వరకు కూడా అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా సంబరాల్లో పాల్గొంటున్నారు. రవి చెప్పండి, ఈ నూతన సంవత్సరాన్ని, ఈ సంబరాలను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఖమ్మం యువత న్యూ ఇయర్ సంబరాలని చాలా ఘనంగా, అద్భుతంగా జరుపుకుంటున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా శ్రీ బాలాజీ ఎస్టేట్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే ఇక్కడ కార్పొరేట్ సిటీస్కి ఏమాత్రం తగ్గకుండా ఖమ్మంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ, మీరు చెప్పండి, ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్? ఎట్లా ఉన్నాయి ఇక్కడ? సెలబ్రేషన్స్ బాగున్నాయి సార్. చిన్నారులతో పిల్లలతో వచ్చారు కదా, అందరు కలిసి వచ్చారు కదా. అవును సార్, చాలా బాగుంది ఇక్కడ. ఈ సంవత్సరం రాబోయే నూతన సంవత్సరం ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు మీరు? ఇప్పటివరకు ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం ఏ విధంగా గడిచింది? చాలా బాగుంది సార్. అంటే 2025లో చాలా ఒక సాడ్స్తో జరిగింది, ఒక హ్యాపీనెస్తో జరిగింది, అంతా బాగా జరిగింది. 2026 కూడా అందరికీ బాగుండాలని అసలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది సార్. అసలు ఈవెంట్తో పాటు ఖమ్మం నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి చోట కూడా ఈ సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్నారు. చిన్నారుల నుంచి కుటుంబ సభ్యులతో సహా పెద్దలందరూ కూడా, అన్ని వయసుల వారు వచ్చేసి ఈ సంబరాల్లో పాల్గొంటూ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. మనం చూడొచ్చు ఈవెంట్లో అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. రకరకాల కార్యక్రమాలతో అందరూ ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు. 2025వ సంవత్సరం తమకు కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. రాబోయే సంవత్సరం అందరికీ శుభం జరగాలి, అందరూ సంతోషంగా వర్ధిల్లాలి, అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి. ఖమ్మం మొత్తం కూడా డీజేల మోతతో దద్దరిల్లిపోతుంది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవీన్, ఇది ఖమ్మంలో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్.